మనకు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండు నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన పాత పద్ధతులతో, శరీర ఆచారములతో, శరీర సంబంధమైన క్షేమముతో, ఆశీర్వాదములతో కూడి చెప్పే ఉన్నాడు. అయితే శిక్షలు కూడా చాలా కఠినమైనవి. అనగా పాపం చేసినట్లయితే ఆ పాపానికి శిక్ష శీఘ్రంగా జరిగించినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో క్రొత్త పద్ధతులు, మరి పరలోక సంబంధమైన నిరీక్షణ, శరీరము ఈ లోకమందు ఏమాత్రము కూడా సుఖపడకూడదు, శరీరమందు భోగములను అనుభవించకూడదు, శరీరమందు శ్రమను అనుభవించి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని చాలా తేటగా చెప్పాడు. అయితే దేవుని యొక్క వాక్యం వినుచున్న ప్రజలు పాత పద్ధతులకే ఇష్టపడుతూ ఉన్నారట. క్రొత్త ద్రాక్షారసాన్ని ఎవరు కూడా అంగీకరించుటలేదు. క్రొత్త ద్రాక్షారసము అనగా క్రొత్త నిబంధన వాక్యములు ఇష్టపట్టలేదు. పాత ద్రాక్షారసమే మంచిది అంటున్నారట. పాత పద్ధతిని, పాత కాలపు భక్తి, ఆ భక్తి ప్రస్తుత కాలంలో చెల్లదు సోదరులారా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తును పోలి జీవించాలి. క్రొత్త పదార్థాన్ని మాత్రమే ఆశించాలి. కానీ పాతదే మంచిది అని మనం జీవించినట్లయితే ఒక దినాన దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకనగా దేవుడు ఆయన చేసిన వాగ్దానములు, నిబంధనలు అన్నీ కూడా మనకు చాలా చాలా అత్యవసరమైనవే. కానీ ప్రస్తుత కాలం క్రొత్త నిబంధన కాలంలో, పరిశుద్ధాత్మని యొక్క కాలంలో మనము నిశ్చయముగా క్రొత్త ద్రాక్షారసాన్ని మాత్రమే ఆశించాలి. ఆ క్రొత్త ద్రాక్షారసం అందే మన యొక్క ఆత్మీయ స్థితిని సంపూర్ణులుగా ఉపయోగించుకోవటానికి, పరిశుద్ధులుగా మార్పు చేసుకోవటానికి మనం చక్కగా ఉపయోగించుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. అంతేగాని మరి ఈ కాలంలో పాతదే మంచిది అని చెప్పుకుంటున్నారు, కానీ అది మంచిది కాదు. ఇప్పుడు క్రొత్త ద్రాక్షారసాన్ని మాత్రమే మనందరము ఆశించి అపేక్షతో క్రీస్తును పోలి జీవించాలి. మీరు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోనండి.